అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రీ డయాబెటీస్ అంటే ముందు వాళ్ళు డయాబెటిక్స్గా మారే అవకాశం ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్స్ అంటాం. డయాబెటీస్లో వచ్చే జబ్బులన్నీ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిక్లో ఎన్ని గుండె జబ్బులకి రావడానికి అవకాశం ఉంటుందో, ఎన్ని కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుందో, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంటుందో, ఎటువంటి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా ప్రీ డయాబెటిక్స్లో అంతే మోతాదులో కలిగే అవకాశం ఉంది. మరి ఈ ప్రీ డయాబెటీస్ని తెలుసుకోవటం ఎలా, అవాయిడ్ చేయటం ఎలా? ఫస్ట్ మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోండి. 95 కన్నా అధికంగా ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ గా అవుతున్నట్టుగా లెక్క. దాంతోపాటు HbA1c 5.7 కన్నా అధికంగా ఉన్న మీ లిపిడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకుంటే మీ యొక్క ట్రైగ్లిజరైడ్స్ మంచి కొలెస్ట్రాల్ మధ్య రేషియో కానీ మోర్ దాన్ 2 ఉందంటే మీరు ప్రీ డయాబెటిక్ కాబోతున్నట్టు లెక్క. సీరం యూరిక్ యాసిడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సీరం యూరిక్ యాసిడ్ కూడా 5.8 దాటుతుందంటే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందని అర్థం. ఒకసారి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మీరు కానీ గుర్తించబడితే మీరు సరైన డైట్, ఎక్సర్సైజ్ మార్గాలు అంటే కార్బోహైడ్రేట్ బాగా తగ్గించుకొని, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని, సరైన హెల్తీ ఫుడ్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే ఇటువంటి కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది.